చేసుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు బైబిల్ చెప్తుంది, మీరు నా సొత్తైన జనం అన్నారు. నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంపాద్యం మీరు అన్నాడు. మిమ్మల్ని కాయుటకు అధ్యక్షత పదవిని నేను అనుగ్రహించి దైవజనులను పెట్టానన్నాడు దేవుడు. నేను వారిని మిమ్మల్ని మేపమని, మిమ్మల్ని పెంచమని, మిమ్మల్ని పోషించమని, కాపర్లని, ఆత్మీయ తండ్రులని, నాయకులని పెట్టానని చెప్తున్నాడు దేవుడు. సంఘం అది అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? నా ఇల్లు నా ఇష్టం అంటానికి లేదు. నా జీవితం నా ఇష్టం కాదండి. నీ కొరకు పోరాడే ప్రార్థన చేసి ఒక తండ్రికి నీ ఇష్టం వచ్చిన నడవడం ఇష్టం లేదు. దేవుని చిత్త ప్రకారం నువ్వు నడవాలని కోరుకుంటాడు. దేవునిలో కృప. మమ్మల్ని ఏదో హైలైట్ చేయమని మేము కోరుకోం. మీరు క్రీస్తులో హైలైట్ కావాలి, క్రీస్తుని హైలైట్ చేయాలి. ఆయనలో ఉన్నటువంటి సర్వ సంపదలు, ఆయన ఉన్న జ్ఞానము, యేసులో ఉన్న కృప మీరు పొందాలని మా పోరాటం, మా ప్రయాసం, మా ప్రార్థన. నీకు ఒక ఆధిపత్యం, అధికారాన్ని క్రింద దేవుణ్ణి ఉంచాడు. నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా కుటుంబం నా ఇష్టం, నా మార్గం నాదే అనేటట్టు దేవుడు నిన్ను పెట్టలేదు నాన్న. ఎందుకు అంటే నీవు